మనం చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తులాగా భగవంతుడిలాగా నిత్యము నివాసం ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడి క్రిస్మస్ ద్వారా మనకి అందించబోతున్నాడు. చివరిగా 5వ క్యారెక్టర్ మనం చూస్తే సమాధానకర్తయ్యకు అధిపతి అనే మాట కనిపిస్తుంది. ఏంటంటే అర్థం, సమాధానకర్త అంటే సమాధానాన్ని ఇచ్చేవాడు. సమాధానం అంటే ఏంటో తెలుసా? జవాబు కాదు. మనం ఏదైనా ప్రశ్న పిల్లల్ని ఇంట్లో అడిగినప్పుడు వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వకపోతే సమాధానం చెప్పవేంటిరా అని అడుగుతారు. ఆ సమాధానం కాదు. సమాధానం అంటే శాంతి, నెమ్మది కలిగినటువంటి కర్త. మనకి నెమ్మదినిచ్చినటువంటి దేవుడే ఉన్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ప్రాణం పోతున్నప్పటికీ కూడా సమాధానంతో ఉండగలము. అది ఎందుకో తెలుసా? మన తండ్రి సమాధానానికి అధిపతి కాబట్టి దినాన్ని మనం చూస్తే ఈ క్రిస్మస్ దినాన్ని యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా